వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మరోసారి టార్గెట్ చేయబోతున్నట్టు కనిపిస్తోంది. ఆయన్ను మరో కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తోంది. మరోసారి అరెస్టు చేయాలని వ్యూహం పన్నుతోంది. దీనికి ప్రధానంగా ఒక కారణం ఉన్నట్టు తెలుస్తోంది. వల్లభనేని వంశీ దాదాపు 3 నెలలకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న సందర్భంలో పదుల సంఖ్యలో ఆయన పైన కేసులు పెట్టి రిమాండ్ లో ఉంచి మానసికంగా శారీరకంగా ఆయనను ఇబ్బంది పెట్టినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆయన బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత నియోజకవర్గంలో యాక్టివ్ గా మారారు. గన్నవరం నియోజకవర్గంలో వంశీకి గ్రాఫ్ పెరుగుతోంది. వంశీ యాక్టివ్ గా గ్రామాల్లోకి వెళ్తున్నారు. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వంశీ పట్ల ఆకర్షితులవుతున్నారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలహీనపడుతోంది. అందుకే వల్లభనేని వంశీ పైన తెలుగుదేశం పార్టీ మళ్ళీ కక్ష కట్టింది. వల్లభనేని వంశీని కేసులు పెట్టి అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తే వల్లభనేని వంశీ ఇనాక్టివ్ గా మారిపోతారు. నియోజకవర్గంలో తిరగకుండా ఉంటారు. అందుకే వల్లభనేని వంశీ పైన మరొక కేసు నమోదు చేయడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. ఆయనను అరెస్టు చేయడానికి వ్యూహం పన్నింది. తెలుగుదేశం పార్టీ బలహీన పడుతున్న క్రమంలోనే ఇలాంటి కార్యక్రమాన్ని తెరలేపినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే 11 కేసుల దాకా నమోదైనటువంటి వల్లభనేని వంశీ 3 నెలలకు పైగా జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పైన వచ్చారు. దాదాపు శారీరకంగా ఆయన చాలా ఇబ్బంది పడినట్టు ఆయన చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మానసికంగా ఇంకా ఇబ్బంది పడి ఉండవచ్చు. అలాంటి వ్యక్తిని మళ్ళీ మరొక కేసు నమోదు చేయడం అంటే ఆయన రాజకీయంగా యాక్టివ్గా ఉండకూడదన్న ఉద్దేశం తప్ప మరొకటి కాదన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారు. నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు పైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. ఇది వంశీకి అనుకూలంగా మారుతోంది. వంశీ దాదాపు 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు వారు కూడా వంశీ వైపు ఆకర్షితులవుతున్నారు. వంశీపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు కానీ ఆయనను వేధిస్తున్న క్రమం కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే హర్షించడం లేదు, వ్యతిరేకిస్తున్నారు. అందుకే వంశీ పట్ల తెలుగుదేశం పార్టీలో కూడా సానుభూతి పెరిగింది. ఆ సానుభూతి పెరిగిన నేపథ్యంలో గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వంశీని కలిసేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వంశీ పైన మరో కుట్రకు తెరలేపారు. వంశీని మరో కేసులో అరెస్టు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో అరెస్టు చేస్తారంటూ ఒక ప్రచారం సాగుతోంది. అయితే ఈ కేసుతో ఆగుతారా? వంశీని అరెస్టు చేసిన తర్వాత బెయిల్ రాకుండా ఉండేందుకు మళ్ళీ కేసులు నమోదు చేస్తారా, దొంగ కేసులు నమోదు చేస్తారా అన్న ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే వల్లభనేని వంశీని ఎంత ఇబ్బంది పెట్టినా అరెస్టు చేసినా మళ్ళీ వంశీ బయటకు వచ్చి మళ్ళీ యాక్టివ్గా తిరుగుతారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వంశీని ఎంత ఇబ్బంది పెడితే అదే స్థాయిలో మళ్ళీ వంశీ రాజకీయంగా యాక్టివ్ అవుతారు. నియోజకవర్గంలో వంశీకి ప్రజల్లో సానుభూతి పెరుగుతోంది, గ్రాఫ్ పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎంత ఇబ్బంది పెడితే అది తెలుగుదేశం పార్టీకే ఇబ్బంది తప్ప వంశీ కొన్ని రోజుల పాటు జైల్లో ఉండవచ్చు, కేసులు ఎదుర్కోవచ్చు. కానీ ఆ తర్వాత వంశీ యాక్టివ్ అవుతారు. నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే వల్లభనేని వంశీపై ఇన్ని కేసులు నమోదు చేస్తూ ఉన్న క్రమంలో తెలుగుదేశం పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి ఇన్ని కేసులు నమోదు చేయాలా? రాజకీయంగా ఎదుర్కోలేరా? అధికారంలో ఉన్న వారు ప్రజలకు మంచి చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించి ప్రజలను తమ వైపు తిప్పుకోవాలి. అంతేకాని ప్రతిపక్ష నాయకులను బెదిరించి భయపెట్టి వారిని ఇబ్బంది పెట్టి కేసులు నమోదు చేసి వారిని అణగదొక్కాలని చూస్తే ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు వస్తారా? తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఓట్లు వేస్తారా? చేతనైతే సహాయం చేయాలి, ప్రజలకు అభివృద్ధి చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అంతే తప్ప ప్రతిపక్షాలను బెదిరించి భయపెట్టి కేసులు నమోదు చేస్తే ప్రజలు ఓట్లు వేయరన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించాలి. ఈ విషయాన్ని గుర్తించకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేయడమే, జైల్లో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. దానివల్ల వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ గానే ఉంటుంది తప్ప ఎలాంటి డిసడ్వాంటేజ్ ఉండదు. అది తెలుగుదేశం పార్టీకే డిసడ్వాంటేజ్ గా మారుతుందన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించుకోలేకపోతున్నారన్న విషయాన్ని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.